ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమయంలో అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకున్నారా? మరి వాక్యం చదువుకున్నారా? కనీసము ఒక 2-3 అధ్యాయాలైన వాక్యం చదువుకున్నారా? దేవుడి రోజు మనతో ఏం మాట్లాడి ఉన్నారో గమనించారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సమయంలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. వెండికి మూసు తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఉదయ పరిశోధన చేసే దేవుడు, ఉదయాంతరంగం ఎరిగిన దేవుడు. దేవుడు ఉదయాన్ని చూసే దేవుడు కానీ పైరూపాలు చూసే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మరి సమూయేలు ఆ యొక్క యాకోబును అభిషేకించమని పంపించినప్పుడు ఏషియా కుమారులలో మరి అందరినీ ముందుకు వచ్చారు, కానీ మరి దేవుడైతే వారెవరిని కూడా ఇష్టపడలేదు. కాబట్టి మరి ఇంకా ఎవరైనా ఉన్నారని చెప్పి సమూయేలు అడిగినప్పుడు మరి ఇంకా ఉన్నవాడు కడపటివాడు ఉన్నాడు, అతను గొర్రెల కాపరి అక్కడ అడవిలో ఉంటున్నాడని చెప్పి అన్నప్పుడు మరి తక్షణమే అతన్ని పిలిపించినప్పుడు మరి సమూయేలు కూడా అతన్ని చూశాడు, కానీ ఇతనినా అభిషేకించేది అని తన హృదయంలో అనుకుంటున్న సమయంలోనే దేవుడు అంటున్నాడు, నువ్వు పైరూపాలు చూస్తావు కానీ నేను ఉదయాంతరంగంలో చూసే దేవుడు అని కనుక అయితే నీవు అభిషేకించమని చెప్పి దేవుడు మరి సమూయేలుతో చెప్పినప్పుడు సమూయేలు మరి యొక్క దావీదును అభిషేకించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఉదయాంతరంగం ఎరిగిన దేవుడు, హృదయ పరిశోధకుడు మన దేవుడు కనుక ఆయన హృదయంలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఏ పార్టీ వారము మరి మనల్ని దేవుడు చూస్తూ ఉంటాడు. మన ఉదయాంతరంగంలో మరి ఆయన ఎరిగిన దేవుడు కనుక మన ఉదయంలో ఏమున్నది అని చూస్తూ ఉంటాడు. కనుక మన ఉదయము చక్కగా ఉంటే, మన ఉదయము యథార్థంగా ఉంటే, మన ఉదయంలో ఏ పాపము లేకుండా ఉన్నట్టయితే దేవుడు తప్పకుండా మనల్ని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మరి దేవునికి మనం ఇష్టానుసారంగా ఉండాలి. ఎందుకంటే మనం అందరం కూడా ఆయన పిల్లలమై ఉన్నాం, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాం. కనుక మరి ఆయన పిల్లలు ఉన్నటువంటి మనల్ని ఎప్పుడు కూడా ఆయన త్రోసివేసి దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. మన ఉదయాంతరంగం ఎరిగినటువంటి దేవుడు ఆయన, మన ఉదయంలో ఉన్న దేవుడు. కనుక మనం ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నట్టయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కనుక ఉదయకాల సమయంలో కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధ తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యే ఉదయకాల సమయంలో చిన్న మాటలు, కొద్ది మాటలు మీరు దీవించి ఆశీర్వదించు.